హలో అండి, వెల్కమ్ టు లక్కీలియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా నాకు సజెషన్ ఇవ్వాలి, అడ్వైస్ ఇవ్వాలి, ఇంకా ఏం చేయాలి అన్న ఏమన్నా ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఇవాళ వీడియో ఏంటి అంటే, మా ఊర్లో అంటే గోరెంట్లలో కొత్తగా మోర్ ఓపెన్ చేశారనమాట. సో మేము ఎప్పుడు ఏదైనా కావాలి అంటే ఈదర్ పుట్టపర్తి లేదా హిందూపూర్కి వెళ్తామన్నమాట. ఆ టూ ప్లేసెస్లో మాకు అవైలబుల్గా ఉంది దగ్గరలో. సో ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఒకే చోట నాకు గ్రాసరీస్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ డిఫరెంట్ కైండ్స్లో దొరుకుతాయి అన్నమాట. సో అందుకనేసి నేనైతే హ్యాపీ అనమాట. సో ఇవాళ ఓపెనింగ్ అంటే 28th మార్చ్న ఓపెనింగ్ అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చే దారిలోనే తీసుకొని వచ్చేసాను అనమాట. నాకేం కావాలి అనేది అది నేను చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ డే నాకేం పెద్దగా అవసరం లేదు. సో గ్రాసరీస్ అవన్నీ మా ఇంట్లో ఉన్నాయన్నమాట. సో ఇంకా ఏదైనా డిఫరెంట్గా తీసుకొద్దామని వెళ్ళానమాట. నాకు ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లేకుండే. సో అందుకనేసి కరివేపాకు అనమాట. ఇది వచ్చేసి ఈచ్ వన్ 5 రూపీస్ అని ఉండింది అక్కడ. సో 2 తీసుకొచ్చాను అనమాట. అండ్ పాలకూర ఒకటే తీసుకొచ్చాను, ఇది కూడా 5 రూపీస్ అని ఉండింది. అండ్ ఇంకా వచ్చేసి కొత్తిమీర కూడా ఈచ్ వన్ 5 అనమాట. సో నేను 2 తీసుకున్నా ఇవి కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి దిల్ లీవ్స్, అంటే మనం సోయాకు అంటారు. సో ఇదనమాట. సో ఇది 5 రూపీస్, జస్ట్ వడాస్ అవి తాలింపు చేసినప్పుడు వేయడానికి మాత్రమే అనమాట. ఇది తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ తీసుకొచ్చి ఒక 2-3 అవర్స్ అవుతుందన్నమాట, అందుకే అలా ఊగుతున్నాయి. సో నెక్స్ట్ పుదీనా. సో ఇది కూడా 5 రూపీసే. సో జనరల్గా బయట కొంటే అంటే నార్మల్ షాప్స్ అయినా అమ్మే వాళ్ళైనా 10 రూపీస్ అనమాట. సో ఇక్కడ నాకు 5 రూపీస్ ఈచ్ పడింది కాబట్టి నేను తీసుకొచ్చాను అనమాట. అండ్ మళ్ళీ వచ్చేసి మ్యాంగోస్ తీసుకున్నాను అనమాట. సో మేమైతే పచ్చి మ్యాంగోస్ ఇయర్ స్టార్ట్ చేసాం తినడము. అండ్ ఇలాంటి మాగిన మ్యాంగోస్ ఇవి వచ్చేసి బెనీషా అనమాట. సో ఇవి తీసుకుంది, తనకు చాలా ఇష్టం, మంచి స్మెల్ వస్తుంది. సో ఇవి 2 తీసుకున్నారనమాట. ఇవి కూడా 284 రూపీస్ అలా పడినాయి. అండ్ చాలా రోజుల నుంచి నేను బ్రోక్లీ కోసం ఎదురు చూస్తూ ఉంటే, సో బ్రోక్లీ అనమాట. చాలా ఫ్రెష్గా ఉంది, జస్ట్ చాలా తక్కువలో వచ్చేసింది అనమాట. 35 సంథింగ్ అట్లా 50 రూపీస్ బిలోనే వచ్చిందనమాట. ఇది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి 1.5 లీటర్ అనమాట. యాక్చువల్గా 90 రూపీస్ పడుతుంది. సో అక్కడ 82 రూపీస్ అలా సంథింగ్ ఉంటే మా ఆయన తీసుకున్నారనమాట. నేనైతే తాగను, మా ఆయన తాగరు, ఎప్పుడైనా మా పాప లేదా ఎవరైనా గెస్ట్ వస్తే పనికి వస్తుంది అన్నట్టు. సో ఇవి తీసుకున్నారనమాట. అండ్ ఫస్ట్ డే కాబట్టి అక్కడ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి, అంటే చాలా తక్కువ ప్రైస్లోనూ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, అవి ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను యాక్చువల్గా, సారీ. అండ్ మళ్ళీ కోసం అక్కడ కొత్తగా ఉంటే ఈ కరారే టీస్ అంట, ఇవి తీసుకున్నాం. నాట్ అడ్వైజబుల్, కాకపోతే జస్ట్ టేస్ట్ చేయడానికి అన్నట్టు ఎలా ఉంటాయో అని తీసుకొచ్చామన్నమాట. సో ఇవి 2 తీసుకొచ్చాను, మంచి మసాలా అండ్ ట్విస్టీస్ మసాలా బ్లాస్ట్, ఇవి 2 తీసుకొచ్చాను అనమాట. అండ్ దెన్ మొనాకో సాల్టీగా ఉంటాయి కాబట్టి, క్రంచీ సాల్టీగా ఉంటాయి. సో మళ్ళీ ఎప్పుడన్నా తింటుందేమో, యాక్చువల్గా తను 50-50 అలా తింటుంది ఎప్పుడన్నా, అందుకనేసి ఇవి తీసుకొచ్చా. క్రంచీగా ఉంటాయి, సాల్టీగా ఉంటాయి, తను తింటుందేమో అని తీసుకొచ్చాను అనమాట. అండ్ సో ఇది వచ్చేసి డైజెస్టివ్ బిస్కెట్స్ అనమాట. న్యూట్రీ క్రంచ్ చాలా బాగుంటాయి. అండ్ నేనైతే టీలోకి చాలా ఇష్టపడతాను, ఎప్పుడన్నా కానీ నేను తీసుకొస్తాను అనమాట. ఇవి మాత్రమే ఎప్పుడన్నా తింటాను. ఇవి కూడా చాలా రోజులు వస్తాయి. కంటైన్స్ జోవార్ అని ఉందన్నమాట. సో ఇవి వాటి బిస్కెట్స్ అనమాట. 1 kg బిస్కెట్స్ నాకు జస్ట్ 152 రూపీస్ అలా పడింది అంతే. యాక్చువల్ ప్రైస్ 290 రూపీస్ ఉంది, హాఫ్ ప్రైస్కి వచ్చిందనమాట. సో ఎవరైనా వచ్చినా తింటారు, లేదా నేను తింటూ ఉంటాను నిదానంగా అని. అండ్ ఇది వచ్చేసి మెదా నేనైతే ఎక్కువ అసలు మోస్ట్లీ ఏది చెయ్యను, బట్ ఫెస్టివల్స్ ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఎవరన్నా గెస్ట్ వచ్చినా ఏదైనా చేయాలి అని ఉన్నప్పుడు
ఇది పనికి వస్తుంది అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. పూరి లైక్ పరాటాస్ ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ అలా అనమాట. సో ఇది వర్మిసెల్లి సేమియా. యాక్చువల్గా ఇవి తిని నేను కొన్ని ఇయర్సే అయిపోయినట్టుంది, బికాజ్ మా ఆయన తినరనమాట. అందుకనేసి నేను తేను. కాకపోతే ఇప్పుడు మాకు మార్నింగ్ స్కూల్స్ కాబట్టి ఇవి ఫాస్ట్గా అయిపోతే మా ఆయన ఉండనప్పుడు నేను చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇది 84 రూపీస్ పడినాయి అనమాట, 800 గ్రామ్స్. అండ్ ఇవి వచ్చేసి స్లర్ప్ ఫామ్ వల్ల మిల్లెట్ నూడిల్స్ 140 రూపీస్ 4 ప్యాక్ వచ్చిందనమాట, 4 ప్యాక్స్. సో కొంచెం నూడిల్స్ మా పాప అడుగుతూ ఉంటుంది. సో అవి మేదాతో చేసి ఉంటారు, నాకు ఎందుకు నచ్చదనమాట చేసి ఇవ్వడం, హెల్తీ కాదని చెప్పేసి. సో స్లర్ప్ ఫామ్ వల్లది మిల్లెట్ నూడిల్స్ ఉంటాయి కాబట్టి హెల్తీ అని ఇవి తీసుకొచ్చాను. సో 140 రూపీస్ పడింది నాకు ఇది. అండ్ అయితే గులాబ్ జామున్ తీసుకొచ్చాను. సో యాక్చువల్గానే దీని మీద ఎప్పుడు బై వన్ గెట్ వనే ఉంటుంది. సో మా లియాకి చాలా ఇష్టం అనమాట గులాబ్ జామున్. సో తన కోసమే ఇవి తీసుకొచ్చాను. అండ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి యూస్ఫుల్గా ఉంటుంది. అసలే స్వీట్ లేకుండా ఫెస్టివల్ ఎలా అవుతుంది మరి. అండ్ ఇది వచ్చేసి సూజీ రవ్వ అనమాట, వీట్ రవ్వ. సో ఇంకా ఉప్మా చేయడానికి పనికి వస్తుంది. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. చిన్న రవ్వ నేను పెద్దగా చేయను, అది కూడా చాలా తక్కువ చేస్తాం. చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు మేము తినాలి అన్నప్పుడు మోస్ట్లీ లియాకైతే అదే పెడతాం అనమాట మేము. సో వీట్ రవ్వ నేను ఇది ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. అండ్ మిల్కీ బార్ వాళ్ళ డాడీ తీసుకుంటారు లియా కోసం. సో నేనైతే ఇలాంటివి ఏమీ తీసుకురాను. అండ్ ఇది వచ్చేసి ఉరద్ దాల్ అనమాట. సో అయిపోయి ఉండే ఇంట్లో, అందుకనేసి జస్ట్ ½ కిలో తీసుకున్నాను. చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను. వడ అదేం పెద్దగా చేయను. అయితే ఇడ్లీ లేకపోతే దోశ అవి రెండే చేస్తాను. సో అందుకనేసి ఇంకా దగ్గరే కాబట్టి ఎప్పుడు తెచ్చుకోవచ్చు, అవైలబుల్గానే ఉంటాయి కదా అని ½ కేజీ తెచ్చాను. అండ్ బాస్మతి రైస్ అయితే నేను 2 కిలో తీసుకొచ్చాను. 1 కిలో 98 రూపీస్ ఆర్ 90 చేంజ్ అంతే అనమాట, బిలో 100 ఉండింది. సో నేను 2 కేజెస్ తీసుకొచ్చాను. ఇవి కూడా ఎప్పుడన్నా బిర్యానీ చేసినప్పుడు ఈ బాస్మతి రైస్ బిర్యానీ చేస్తాను, అందుకనేసి తీసుకొచ్చాను అనమాట. మటన్ అయితే సూఫియాని బిర్యానీ, చికెన్ అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ చేస్తారు కదా, అలా చేస్తానన్నమాట. సో అందుకనేసి ఈ బాస్మతి రైస్. అండ్ మష్రూమ్స్ తీసుకొచ్చాం, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దీనిపైన అయితే 75 రూపీస్ ఉంది. యాక్చువల్గా 50 రూపీస్ కంటే తక్కువనే అనమాట. ఇవి చాలా ఫ్రెష్గా వైట్గా. అండ్ ఈరోజు ఈవినింగే చేసేస్తానమాట. నెక్స్ట్ ఇవి ధూప్ స్టిక్స్ 2 ఫ్లేవర్స్ అనమాట. ఒకటి జాస్మిన్, ఒకటి శాండల్. సో నాకు ఇంట్లో ధూపం పెడితే మంచి స్మెల్ బాగా ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఇవి ఎప్పుడన్నా పెడుతూ ఉంటాను. నాకు పాజిటివ్గా ఉండాలి, మంచిగా ఉండాలి అనిపించినప్పుడు పెడుతుంటే, ఎవ్రీడే నేనైతే యూజ్ చేయను. అండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. అందులో మెయిన్ టమాటా అనమాట, 20 రూపీస్ కిలో. చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. సో చూపిస్తాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా, ఫస్ట్ డే కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయా లేకపోతే ఏమో తెలియదు, కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో చూడండి, ఈచ్ వన్ ఇలా చాలా పెద్ద సైజులోనూ ఉన్నాయి. అండ్ చాలా ఫ్రెష్గా గట్టిగానే ఉన్నాయన్నమాట. సో కేజీ అలా ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట. టొమాటోస్ మా ఇంట్లో లేవు, అందుకే తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి నింబు. యాక్చువల్గా 5 రూపీస్ అంట, మాకు 4 రూపీస్కి పడింది. నేను 3 తీసుకొచ్చాను. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంచిది జ్యూసెస్ అలా చేయడానికి. నేనైతే లెమన్ రైస్ చేయను, సో ఓన్లీ ఫర్ జ్యూసెస్ అన్నమాట, లేదా సలాడ్స్కి. ఇవి నింబు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కూడా వీళ్ళ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఏంటి అంటే సపరేట్ వెజిటేబుల్స్కి మనం కొనాలి అన్నప్పుడు సపరేట్ కవర్స్ తీసుకోవాలంట. నేను ఒక 2 దాంట్లకి అలా యూజ్ చేద్దాము, ఎందుకు వేస్ట్ చేయాలా అని నేను అనుకుంటే
వాళ్ళు అలా అన్నారు, ఓకే మనకేమి అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ వంకాయలు అనమాట, వాంగీబాత్ అండ్ ఏదైనా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇవి తీసుకొచ్చాను. నేను ఇలా తీసుకున్నాను, కానీ అది ఎంత క్వాంటిటీ అనేది నేను అలా చెక్ చేసుకోలేదు. ఇవి అనమాట 9 రూపీస్ ఈచ్, అంతే. చాలా బాగుంటాయి. మేము పుట్టపర్తికి వెళ్ళిన ప్రతిసారి మూరు నుంచి అండ్ ఇంకొక సూపర్ మార్కెట్ ఉంటుందన్నమాట, అక్కడ ఎప్పుడూ ఉంటాయి. సో అక్కడ నుంచి తీసుకొచ్చే వాళ్ళం, సారీ. సో ఇక్కడ దొరికాయి కాబట్టి యాక్చువల్గా ఇది తీసుకున్నప్పుడు మా ఆయన అరిచారు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫుల్ క్రౌడ్ ఉంది ఫస్ట్ డే కాబట్టి, ఆఫర్స్ బాగున్నాయి. సో చాలా క్రౌడ్గా బిల్లింగే మాకు 1/2 అవర్ పట్టింది మా అవన్నీ తీసుకున్న తర్వాత. బయటికి వచ్చిన తర్వాత ఇవి బయట పెట్టారు యాక్చువల్గా, లోపల లేకుండే. సో బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకున్నా. బయట ఏమన్నా ఉన్న వాళ్ళు బిల్లింగ్ చేసిస్తారంటే కుదరదు, బిల్లింగ్ అంతా కూడా లోపలే చేసిస్తారు అని. మళ్ళీ ఇవి అండ్ ఇంకా ఇవి అనమాట దోసకాయలు. నాకు బాగా నచ్చాయి. నాకు ఇలా చిన్న చిన్నగా అలా ఉంటే బాగుంటాయి అనమాట. చాలా పెద్ద పెద్దవి ఇది రోజుకి ఒకటైతే సరిపోతుంది అన్నట్టు. సో ఇవి కూడా చాలా తక్కువ, బిలో యాక్చువల్ 25 రూపీస్ అలా, అంతే, బిలో 30 రూపీస్ అనమాట. సో ఇవి దోసకాయలు, క్యూకంబర్, ఇంకా క్యాప్సికమ్ జస్ట్ 35 రూపీస్ ఆర్ 40 రూపీస్ అంతే అనుకుంటా. సో చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అన్నమాట. 3 తీసుకొని మళ్ళీ బిల్లింగ్కి ఇంకొకసారి పంపించాను. సో ఇవి అనమాట నేను తీసుకున్నాను. సో ఇంటికి యూస్ చేయలేదు, కొన్ని మాత్రమే తీసుకొచ్చాను. ఫస్ట్ డేనో లేదా ఇంకా ఎక్కువ చేస్తున్నారో తెలీదు. ఆఫర్ ఏంటి అంటే 1500 అబోవ్ చేసిన వాళ్ళకైతే బాక్సెస్ ఇస్తారంట, అండ్ 3000 అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి 3 లీటర్స్ కుక్కర్ ఇస్తున్నారు. 1700 అలా అయితే బిల్లు. సో మాకు ఈ కంటైనర్స్ ఇవి ఇచ్చారనమాట. సో చాలా బాగున్నాయి. 4 వచ్చాయి. సో చూడండి, సో ఇలా 4 వచ్చాయి అనమాట. సో నేను ఇది అనమాట. సో ఇలా ఏదైనా గ్రాసరీ వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. Hope you guys like my video. Please do like, share and subscribe to my channel Lucky Leah.